హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ADRPF వారియర్. సో టుడే వీడియోలో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు, అక్క మనం ఎగ్జామ్ ఎలా రాయాలి, సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, సో దట్ దానివల్ల మనకి ఏంటంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకి జాబ్ వస్తుందని ఒక ఐడియా ఉంటుంది అక్క, దయచేసి వీడియో అయితే చేయండి అంటున్నారు. సో మీ అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను గైస్. ఇది జస్ట్ మనకి ఊహ మాత్రమే అనమాట. సో మనకి ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండవచ్చు అని ఒక అంచనా ప్రకారం వేసుకొని ఈ విధంగా చదువుకొని అండ్ క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేసినట్లయితే యూ విల్ విన్ ద జాబ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కు కూడా నేను కింద ఆన్సర్ అయితే డెఫినెట్లీ ఇస్తాను. ఇంకా నేను ఏమన్నా వీడియోలో చెప్పని ఉంటే కనుక నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్లీ మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈరోజు ఏంటంటే మనకి కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, సో కట్ ఆఫ్ ఉండాలి అంటే దానికి చాలా అయితే తీసుకోవాలన్నమాట. పారామీటర్స్ అనేవి చాలా తీసుకోవాలి, ఎందుకంటే జస్ట్ కట్ ఆఫ్ ఇంత ఉంటుందంటే సరిపోదు కదా. సో అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, మనకి ఎంతమంది అప్లై చేశారని, ఎంతమంది రాయబోతున్నారు, అండ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, సో టఫ్నెస్ ఎలా ఉంది, అటెంప్ట్ చేసిన వాళ్ళలో షిఫ్ట్ వైజ్గా ఎంతమందికి వచ్చారు, ఈ విధంగా అన్ని పారామీటర్స్ అయితే తీసుకొని మనకి కట్ ఆఫ్ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికెంట్స్ని తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా మనకి 4000 ప్లస్ వ్యాకెన్సీస్కి గాను మనకి అరౌండ్ 70 to 80 lakh అప్లికేషన్స్ వచ్చాయి అనేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. అంటే అది అఫీషియల్ ఏం కాదు, మనం జస్ట్ అంచనా అనమాట, అందరూ అనుకుంటున్నారు. సో 70 to 80 lakh అంటే ఎందుకు అంటే మనకి RPF SIకి చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి, అరౌండ్ 20 lakh అప్లికేషన్స్ దాకా అయితే వచ్చాయి కాబట్టి సో కానిస్టేబుల్కి ఇంకా చాలా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్ కాబట్టి అందరూ కూడా అప్లై చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం 70 to 80 lakh అప్లికేషన్స్ అయితే వచ్చి ఉండవచ్చు అని ఒక ఐడియా అయితే ఉందన్నమాట. సో దాన్ని బట్టి తీసుకున్నట్లయితే రాసిన వాళ్ళు అంటే మనకి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు అని లేదు, సో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ వస్తాయని లేదు. జస్ట్ ఒక అప్లికేషన్స్ పెట్టి చూద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు, సో అప్లికేషన్ పెట్టిన తర్వాత కుదరక ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రిపరేషన్ స్టాప్ చేసి చాలా సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు, అండ్ అదే పనిగా 4-5 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్లో కూర్చొని వాళ్ళు ఇంకా తల పండిపోయిన వాళ్ళు అనమాట, ఇంకా వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా దాటుకొని మన యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ హాల్ అనమాట. సో వీళ్ళందరినీ దాటుకొని మనం ముందంజలో ఉండాలి అంటే మన యొక్క అటెంప్టింగ్ విధానం కానీ మన యొక్క ప్రిపరేషన్ విధానం కానీ డిఫరెంట్గా ఉండాలి అందరికంటేను. సో అప్పుడు మాత్రమే మనకి జాబ్ అయితే వస్తుందన్నమాట. సో ఎగ్జామ్లో అటెంప్ట్ చేసే స్ట్రాటజీ ఎలా ఉండాలో నేను నెక్స్ట్ వీడియోలో మీరు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. అంటే 90+ వచ్చే విధంగా మీరు అటెంప్ట్ చేసే విధానం ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలో నేనైతే చూపిస్తాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే మనకి జస్ట్ మన కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది ఒక ఐడియా మీకు ఇచ్చినట్లయితే దాని ప్రకారం మీరు చదువుకొని సో ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి వీలుంటుంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ అంటే మనం అనుకున్నంత ఈజీగా లేదు గైస్. సో ప్రతి పోస్ట్కి వచ్చేసి కూడా చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అప్లికేషన్స్లో కూడా చాలామంది మనకి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే మంచిగా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఫిజికల్ టెస్ట్లో చాలామంది మనకి తీసేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. CBT అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా PET PMT క్లియర్ చేస్తారనేం లేదు. సో ఒక పోస్ట్కి గాను 1:10 రేషియోలో తీసుకుంటారు. మీకు CBTలో 10 మెంబర్స్ని ఒక పోస్ట్కి అయితే తీసుకుంటారనమాట. కట్ ఆఫ్ తీసి ఒక పోస్ట్కి 1:10 రేషియోలో ఒక పోస్ట్కి గాను 10 మందిని తీసుకుని మీకు PET PMT అయితే కండక్ట్ చేస్తారనమాట. సో 10 మందిని ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆ 10 మందిలో జస్ట్ ఒక్కళ్ళైనా సరే ఆ యొక్క PET PMTని క్లియర్ చేస్తారు అనే ఉద్దేశంతో, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మిగతా 9 మంది కూడా అంత టాలెంటెడ్గా ఉండరు అనేసి. సో ఆ 1:10 రేషియోలో మీరు 1:1గా ఉండాలి, ఆ జాబ్ మీకు అనే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో CBTకి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా సో అంతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. బట్ ఈ యొక్క 10 to 20 days మీ ఎగ్జామ్ అయిపోయిన దాకా మాత్రం కొంచెం మీరు ఫిజికల్ టెస్ట్ని ఆపేసి ఎగ్జామ్ పైన పూర్తిగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ క్లియర్ అయితేనే కదా ఫస్ట్ PET PMTకి కోసం వెళ్ళేది. సో అందువల్ల ఈ యొక్క 20 days మాత్రమే మీ యొక్క ఫిజికల్ టెస్ట్ని ఆపేసి ప్రాక్టీస్ని ఆపేసి ఈ యొక్క పూర్తిగా మీరు CBT పైన దృష్టి పెట్టవలసిందిగా చెప్తున్నాను.
సో చాలామందికి కూడా ఇదే లాస్ట్ ఛాన్స్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ అంటే మనకి కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ +3 పెంచారు కాబట్టి చాలామంది ఎక్కువ అప్లికేషన్స్ కూడా వచ్చాయి. లేదు అంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ 10 to 25 years లోపే అనమాట, అంటే 18 to 25 years లోపే. బట్ మనకు కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల +3 years కలిసి వచ్చాయి కాబట్టి చాలామందికి అవకాశం అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందో తెలియదు నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ వచ్చినా ఎంతమంది అప్లై చేస్తారో తెలీదు. సో ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో తెలీదు, అసలు మనకి ఏజ్ సరిపోతుందో లేదో తెలీదు. కాబట్టి సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని అయితే చదువుకోండి. సో ఇప్పుడైతే మనం కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూద్దాం గైస్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అందువల్ల మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రా స్కోర్ అనమాట. జస్ట్ రా స్కోర్ అయితే చూపిస్తున్నాను. రా స్కోర్కి మనకి నార్మలైజేషన్ స్కోర్కి 10 to 15 మార్క్స్ అయితే వేరీ అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క రా స్కోర్ అనేది మేల్స్ అయితే కనుక ఓసీ వాళ్ళు 95 to 100, ఓబీసీ వాళ్ళు 98 to 105, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 85 to 90, ఎస్సీ వాళ్ళు 80 to 90, ఎస్టీ వాళ్ళు అయితే 80 to 90 మార్క్స్ మేల్స్ అయితే తెచ్చుకోండి. అండ్ ఇది వచ్చి కూడా మొత్తం అంతా మనకి ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది, జోన్ వైజ్ కట్ ఆఫ్ అయితే కాదు. మీ యొక్క జోన్స్ని మీరు తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క జోన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు వచ్చిన మార్క్స్ని బట్టి. సో ఇది వచ్చేసరికి జస్ట్ రాసుకోవాలన్నమాట. మీరు సిబిటి ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత మీకు కీ అయితే వస్తుంది కదా 2-3 డేస్కి. సో ఆ కీలో ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో మీకు అది మీ యొక్క రాసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీకు ఇంకొక 1 monthకి ఆ తర్వాత మీ యొక్క రా స్కోర్కి గాను మీకు నార్మలైజేషన్ మార్క్స్ 10 to 15 మార్క్స్ అయితే కలుస్తాయి. ఎందుకు కలుస్తాయి అంటే అందరికీ కూడా షిఫ్ట్లో ఒకే విధంగా క్వశ్చన్స్ అయితే ఉండవు కాబట్టి అందరినీ అన్ని షిఫ్ట్స్ని వాళ్ళని మేనేజ్ చేసే విధంగా సో ఈ యొక్క నార్మలైజేషన్ అయితే చేస్తారు. దీంట్లో మనకు తగ్గొచ్చు పెరగొచ్చు, అది మీ యొక్క నెగిటివ్ మార్క్ పైన బేస్ చేసి అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల ఎవరు కూడా నెగిటివ్ మార్క్స్ పెట్టడానికి ట్రై చేయొద్దు. మీకు ఖచ్చితంగా తెలుసు అంటే నా క్వశ్చన్కి ఆన్సర్ చేసి రండి, లేకపోతే ఈ రావాల్సిన మార్క్స్ కూడా నార్మలైజేషన్లో ఫ్రీగా వచ్చే మార్క్స్ కూడా మీరు లాస్ అయితే అవుతారనమాట. సో ఎగ్జామ్ యొక్క హార్డ్నెస్, మోడరేట్, ఈజీ లెవెల్ని బట్టి మీకు మీ వచ్చిన షిఫ్ట్ని బట్టి మీ యొక్క నార్మలైజేషన్ స్కోర్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క నెగిటివ్ మార్క్స్ పైన అయితే డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదనమాట మేల్కి సంబంధించి రాస్కోరు. అండ్ ఫిమేల్స్కి సంబంధించిన రాస్కోరు ఇదనమాట. ఎందుకు అంటే ఇంత ఎక్కువగా ఇచ్చాను, మనకి 2018 నోటిఫికేషన్లో వచ్చేసరికి చాలా తక్కువ అప్లికెంట్స్ అయితే వచ్చాయన్నమాట మనకి ఫిమేల్స్ నుంచి. సో వచ్చిన అప్లికేషన్స్లో కూడా చాలా తక్కువ మంది రాశారు. అందువల్ల వాళ్ళకి అరౌండ్ అసలు మనకి నార్త్ ఇండియన్ సైడ్ అయితే 40+ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ అయితే ఇచ్చారనమాట. బట్ ఇప్పుడు అలా కాదు, ఫిమేల్సే ఇప్పుడు ఎక్కువ మంది ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. కానిస్టేబుల్కి సంబంధించి ఏ షిఫ్ట్లో పట్టినా ఎక్కువ ఫిమేల్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఈ ఫిమేల్స్కి వాళ్ళకున్న పోస్టులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ తక్కువగా ఉన్న పోస్టులలో మళ్ళీ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకుంటే ఒక పోస్ట్కి వచ్చేసరికి అరౌండ్ 100లలో కాదు కనీసం 10లలో కూడా పోస్టులు అయితే లేవన్నమాట. ఈడబ్ల్యూఎస్ అయితే 760 అలాగా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట పోస్టులు. సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకున్నప్పుడు పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫిమేల్స్కి సంబంధించి ఓసీ వాళ్ళకి 90 to 95, ఓబీసీ వాళ్ళైతే 95 to 100, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 80 to 90, ఎస్సీ వాళ్ళైతే 85 to 90, ఎస్టీ వాళ్ళైతే 80 to 85. సో వీళ్ళకి కూడా ఫిమేల్స్ వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క షిఫ్ట్ని బట్టి హార్డ్నెస్, ఈజీ, మోడరేట్ అన్ని షిఫ్ట్లను కూడా బ్యాలెన్స్ చేసే విధంగా నార్మలైజేషన్ స్కోర్ అయితే వేస్తారు. 10 to 15 మార్క్స్ అయితే కలుస్తాయి. సో వీళ్ళకి సంబంధించి ఫిజికల్ టెస్ట్ కూడా కొంచెం హార్డ్గానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఫిమేల్స్కి సంబంధించి వాళ్ళకి పెట్టే ఫిజికల్ టెస్టే వాళ్ళకి హార్డ్గా అనిపిస్తుంది అనమాట. సో కానిస్టేబుల్ సంబంధించి కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ అందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి గైస్. సో ఇదనమాట మనకి కట్ ఆఫ్కి సంబంధించి. ఇది జస్ట్ మన ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి.